హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2691 అప్రెంటిస్ ఖాళీ పోస్టుల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 304 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలుగు భాష వచ్చి ఉండాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 2691 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ పోస్టులకి మార్చి 5వ తారీఖు వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ రాష్ట్రాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇచ్చారు. 549 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ పర్టికులర్ 22వ నెంబర్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థులందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 304 పోస్టులు అయితే కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి. దేశవ్యాప్తంగా మొత్తం 2691 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్రెంటిస్ వ్యవధి వచ్చేసి 1 ఇయర్ పాటు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 మార్కులకి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ పర్టికులర్ ఇచ్చారండి. 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 1 అవర్ పాటు టైం అయితే ఇస్తారు ఎగ్జామినేషన్కి. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వుడ్ బి 60 మినిట్స్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందండి. నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్లో తెలుగు సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. లోకల్ లాంగ్వేజ్ అయితే ఉండాల్సింది అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష కాబట్టి తెలుగు భాష అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఒక సబ్జెక్టు కూడా చదివి ఉండాలి 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంతంటే కన్నా ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు 800, అలాగే మహిళా అభ్యర్థులు 600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎతికిన 600, దివ్యాంగులు 400 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఫీజుతో పాటు జీఎస్టీ ఛార్జెస్ కూడా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.